ఎక్సర్సైజ్ 3Cలో ఫస్ట్ వన్లో 8 ప్రాబ్లం కాస్ 105 degrees వాల్యూ కనుక్కోమంటున్నాడు. కాస్ 105 degrees. సో దీన్ని విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా కానీ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ రాస్తాం. కాస్ 105 degrees is equal to cos of 60 degrees plus 45 degrees. ఇది x అనుకో, ఇది y అనుకో. cos of x plus y సూత్రం. సో 105 degreesని మనం విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా సమ్గా రాయాలి. సో దీనికి కాస్ ఆఫ్ ఇది x ఇది y అనుకుంటే 60 degreesని x అనుకో, దీన్ని y అనుకో 45 degrees. కాస్ ఆఫ్ x plus y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కాస్ ఆఫ్ x plus y ఈజ్ ఈక్వల్ టు cos x cos y మైనస్ sin x sin y. ఫార్ములా ప్రకారం cos x అంటే x బదులు 60 degree cos x ఇంటూ cos y అంటే 45 degrees మైనస్ సూత్రం వచ్చేది. నెక్స్ట్ sin x అంటే 60 degrees sin y అంటే 45 degrees. ఈ సూత్రం ప్రకారం cos 60 1/2 cos 45 1/√2 మైనస్ sin 60 √3/2 sin 45 1/√2. రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండేవాటి న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండేవాటి డినామినేటర్లో మల్టిప్లై 1 × 1 1/2√2 మైనస్ √3 × 1 √3. ఇది కూడా అంతే, రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండేవాటి న్యూమరేటర్లో డినామినేటర్. √3 × 1 అంటే √3/2 × √2. ఈడ లైక్ ఫ్రాక్షన్స్ ఈ రెండు, ఈడ 2√2 ఉంది, ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ 2√2 ఉంది, ఈ భిన్నంలో డినామినేటర్ 2√2 ఉంది. కాబట్టి ఈ లైక్ ఫ్రాక్షన్ సజాత భిన్నాలు హారం అట్లే రాసుకో, సేమ్ ఒకటే రాసుకో. ఇంకా న్యూమరేటర్లో అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్. 1 మైనస్ √3 ఇదే ఆన్సర్. కాకపోతే మీకు టెక్స్ట్ బుక్ ఆన్సర్ రావాలంటే మైనస్ను కామన్ తీసుకోవచ్చు. మైనస్ను కామన్ తీస్తే ఈ రెండింటి నుంచి ప్లస్ ఉండే టర్మ్ మైనస్ అవుతుంది, గుర్తులు మారుతాయి. ఇది ప్లస్ ఉంది 1 అంటే ఇది మైనస్ అవుతుంది. ఈ మైనస్ ఉండే టర్మ్ -1, ఈ మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, ప్లస్ √3/2 దీన్నే మైనస్ ఆఫ్ ఆ ప్లస్ ఉండే పదం ముందు రాసుకుంటాం మొదటి పదంగా, మైనస్ ఉండే పదం రెండవ పదంగా. మైనస్ ఆఫ్ √3 -1/2√2. ఈడి వరకు వేసిన మార్క్స్ ఇస్తారు. మీరు 2 మార్క్స్ ఒకవేళ అడిగితే ఈడి వరకు వేసినా కూడా మార్క్స్ ఇస్తారు. ఓకే, ఒకవేళ మీ టెక్స్ట్ బుక్ ఆన్సరే కావాలనుకుంటే మైనస్ను కామన్ తీసుకోండి. మైనస్ను కామన్ తీసుకుంటే ఈ గుర్తులు మారుతాయి, ఈ పదాల గుర్తులు మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, -1 అవుతుంది. ఇది మైనస్ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ అది ప్లస్ అయిపోతుంది. మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, ఇబ్బంది ఉంది. సో దీనికి సెకండ్ టర్మ్ పాజిటివ్ టర్మ్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి దాన్ని ముందు రాసుకున్నాం, ప్లస్ √3 -1. అది టెక్స్ట్ బుక్ ఆన్సర్ కావాలంటే ఈడి వరకు వేసినా కూడా ఓకే 2 మార్క్స్ ఇస్తారు. 2 మార్క్స్కి ఈడి వరకు వేసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ninth one tan of 105 degrees. దీన్ని కూడా అంతే, విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా రాయి. ఏం రాయొచ్చు? tan ఆఫ్ ఇంతకుముందు మాదిరే 60 + 45 60 degrees + 40. ఇది x అనుకో, ఇది y అనుకో. అంటే ఇచ్చిన కోణాన్ని ఇది తెలియదు మనకు డైరెక్ట్గా. విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా కానీ తెలియని కోణాన్ని డిఫరెన్స్గా కానీ రాసుకొని కాంపౌండ్ యాంగిల్స్ సంయుక్త కోణాలు సమ్ ఆర్ డిఫరెన్సెస్కి సంబంధించిన ఫార్ములాస్ చెప్తున్నాం కదా, అవి అప్లై చేయి. tan of x plus y tan of x plus y is equal to tan x plus tan y by 1 minus tan x tan y.
ఫార్ములా. దాని ప్రకారం tan of x plus y is equal to tan x అంటే 60 degrees plus tan y tan 45 by 1 minus tan x అంటే tan 60 into tan ఇదో నెక్స్ట్ tan y అంటే 45 degrees. ఫార్ములాస్ రావాలి. tan 60 √3 plus tan 45 1 by tan 60 √3 tan 45 degrees 1 by 1 minus tan 60 √3 into tan 45 1 that equal √3 plus 1 by 1 minus √3 into 1 √3. సో ఇక్కడ చూడండి, దీన్ని 1 minus √3 దీన్ని డినామినేటర్లో రూట్లు లేకుండా రాసుకోవడం, దాన్ని రేషనలైజ్ అంటారు. అకరణీయం చేయగా అకరణీయ సంఖ్య రూపంలో రాసుకోవడానికి మనం అనుకూలంగా ఈ డినామినేటర్లో ఉండే రూట్స్ను ఎలిమినేట్ చేయడం, తొలగించడం, అది ఏ విధంగా దాన్ని రేషనలైజ్ అంటారు. రాసుకోండి. రేషనలైజ్ ది డినామినేటర్ హారాన్ని అకరణీయము చేయగా. హారాన్ని అకరణీయం చేయాలంటే దీని కాంజుగేట్ తీసుకోమంటాడు. దీని యొక్క కాంజుగేట్ తీసుకోమంటాడు. 1 minus √3 యొక్క కాంజుగేట్ తీసుకోమంటాడు. 1 minus √3 యొక్క కాంజుగేట్ ఏమవుతుందంటే దీని యొక్క సంయుగ్మం ఏముందంటే గుర్తు మార్చమంటాడు. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోమంటాడు. ఇక్కడ 1 ఈ 2 నెంబర్స్ అవి అట్లే ఉంటాయి. మైనస్ని ఏం చేయమంటాడు? ప్లస్ చేయమంటాడు. ఈ డినామినేటర్లో ఉండే దాన్నే దీని యొక్క 1 minus √3 యొక్క కాంజుగేట్ అంటాడు. సంయుగ్మం అంటారు తెలుగులో. ఈ సంయుగ్మం, ఈ కాంజుగేట్ చేత న్యూమరేటర్ను డినామినేటర్ను ఈ సంయుగ్మం చేత మల్టిప్లై చేయమంటారు. అదే రేషనలైజ్. సో మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ by 1 minus √3 కదా, 1 plus √3 కాంజుగేట్. దీని యొక్క కాంజుగేట్, దీని యొక్క సంయుగ్మము గుర్తు మార్చుకుంటారు. మైనస్ ఉంటే ప్లస్, దాన్ని కాంజుగేట్ అంటారు. దీని చేత ఏం చేయమంటాడు? ఈ కాంజుగేట్ చేత దీని యొక్క కాంజుగేట్ న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేయాలి. √3 plus 1 by 1 minus √3 ఇంటూ కాంజుగేట్ ఏంది 1 ప్లస్ న్యూమరేటర్ను డినామినేటర్ను రెండింటిని కూడా మల్టిప్లై చేయగలుగుతాడు. ఇక్కడ చూడండి, √3 plus 1 plus √3. ఈ √3 plus 1 ఇది టర్మ్ ముందు రాసుకో. 1 plus √3 by 1 minus √3 ఇంటూ 1 plus √3 by 1 plus √3. ఈ సెకండ్ టర్మ్ను ఇక్కడ చూడండి ఎట్లా కొట్టలేండి. ఈ √3ని 1 ప్లస్ ఇక్కడ √3 plus 1 ఉంది కదా, దాన్ని 1 plus √3 చేసుకునే. సెకండ్ టర్మ్ను ఫస్ట్ టర్మ్గా రాసుకునే, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్గా +1 plus √3 1 plus √3 రాసుకోవచ్చు. ఇబ్బంది ఉంటుంది, మార్చి రాసుకునే టర్మ్స్. ఇప్పుడు చూడండి, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. a plus b into a plus b whole square. a plus b into a plus b. ఇక్కడ బేసెస్ ఈక్వల్. ఈడ ఏముందో ఈడ అదే ఉంది. ఈ టర్మ్లో ఏముందో ఈ టర్మ్లో ఇది ఈడ a plus b, ఇది a plus b. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ను మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది. బేసెస్ ఈక్వల్ మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయి. అంటే 1 plus √3
1 plus 1 అంటే 1 plus root 3 whole square. 1 plus root 3 whole square by ఇది a అనుకో, ఇది b అనుకో. a minus b into a plus b. a plus b into a minus b is equal to a square minus b square. a plus b into a minus b ఎట్లనే ఉండండి ఆర్డర్. a square minus b square అంటే a minus b into a plus b అంటే a square. ఇది ముందు రాసుకుందాం అనుకో, 1 plus root 3 మల్టిప్లికేషన్ కాబట్టి ab is equal to b, ఇబ్బంది ఏం లేదు. 1 plus root 3 is equal to 1 minus root 3. దాని ప్రకారం a plus b, ఇది a ఇది b అనుకుంటే a plus b into a minus b అంటే a square అంటే 1 square మైనస్ ఇది సూత్రంలో వచ్చింది b square అంటే root 3 whole square. దాని ప్రకారం సూత్రం ప్రకారం ఆల్జిబ్రా సూత్రం ప్రకారం స్క్వేర్కు రూట్కు బై a plus b whole square. ఇది న్యూమరేటర్లో చూడండి, a plus b whole square. 1 plus root 3 whole square. ఇది a అనుకో, ఇది b అనుకో. a plus b whole square is equal to a square plus b square plus 2ab. a plus b whole square is equal to a square plus b square plus దీని ప్రకారం ఇది a ఇది b అనుకుంటే a square అంటే 1 square plus b square అంటే b ప్లేస్లో ఏముంది root 3. a ప్లేస్లో 1, b ప్లేస్లో root 3. a plus b whole square. 1 plus root 3 whole square. a plus b whole square అంటే a square plus b square plus 2ab. దాని ప్రకారం a square అంటే a బదులు 1 ఉంది 1 square. b square అంటే b బదులు ఇక్కడ root 3 ఉంది root 3 whole square. ప్లస్ 2 ఇది సూత్రం వచ్చేది ప్లస్ 2 ab అంటే a బదులు 1, b బదులు root 3. 1 into root 3. That is equal to here రాయాలి 1 plus root 3 1 square plus root 3 whole square plus 2 into 1 into root 3. ఆ సూత్రం అప్లై చేసాం. ఇది a plus b into a minus b సూత్రం. a square 1 square అంటే ఈ పవర్ 1 బేస్ను అన్నిసార్లు మల్టిప్లై చేయాలంటే 1ను ఎన్నిసార్లు చేయాలా 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఇది పవర్ బేస్ను అన్నిసార్లు మల్టిప్లై చేయమంటుంది. 1ను ఎన్నిసార్లు చేయాలా 2 సార్లు. 1 into 1 1 మైనస్ రూట్కు స్క్వేర్ పోతే కనుక ఇక్కడ 3 1 minus 3. నెక్స్ట్ 1 square అంటే 1 ఇప్పుడే చెప్పినాం. స్క్వేర్కు రూట్కు పోతే ఇది 3 ప్లస్ 2 into 1 into root 2 into 1 2 2 into root 3 2 root 3 by 1 minus 3 minus 2. ఒకదానికి ప్లస్ ఒక నెంబర్కి ఒకదానికి మైనస్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏదో చూడు. బిగ్గెస్ట్ నెంబర్ ఏది 3. బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ ముందు గుర్తులు వదిలిపెట్టు. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉన్నప్పుడు నెంబర్స్కు గుర్తులు వదిలిపెట్టు. బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని తీస్తే 3 minus 1 2. బిగ్గెస్ట్ నెంబర్కి ఏం సైన్ ఉంది మైనస్ ఉంది. ఆ మైనస్ ఇద్దరు అంటే -2. ఓకే నెక్స్ట్ 1 plus 3 4 plus 2 root 3 by -2. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో మొదటి పదము రెండవ పదం నుంచి 2 కామన్ వస్తుంది. ఇక్కడ 4ను 2 into 2గా రాసుకోవచ్చా. ఈ పదం నుంచి ఈ పదం నుంచి ఉమ్మడిగా ఏముండాలి ఈడ 2 ఉంది ఈడ 2 ఉంది. కామన్గా ఉమ్మడిగా అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. ఈ టర్మ్లో ఇక్కడ ఉంది 2 ఇక్కడ ఉంది 2 కాబట్టి బయటపడేదండి. ఆ 2 బయటపడేస్తే ఇంకా ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా 4లో ఒక 2 పోతే మల్టిప్లికేషన్ ఒక 2 బై ఒక 2 పోయింది ఒక 2 మీటర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ రెండవ టర్మ్ నుంచి 2 బై ఇంకా ఏం మిగిలా root 3 మిగిలా బై -2 2 1s ఇది పోతుంది. సో ఏం మిగిలా 2 plus root 3 బై ఇక్కడ ఏం లేకపోతే -1 అనుకో. ప్లస్ బై మైనస్ is equal to -2 plus root 3 plus by minus plus into minus is equal to minus. Plus by minus also minus. Plus by minus also minus. Okay. Therefore, ఇచ్చిన ప్రాబ్లం రాసి
ఇచ్చిన ప్రాబ్లం రాసి మైనస్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 3. నెక్స్ట్ ప్రాబ్లం cot 105 degrees cot 105 degrees tenth one cot 105 degrees దీని కూడా అంతే విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా కానీ తేడాగా వ్యత్యాసంగా కానీ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ సో cot 105 degrees ఈజ్ ఈక్వల్ టు cot of 60 ప్లస్ 45గా రాసుకోవచ్చా 105. ఈ రెండు కూడా మనకు విలువ తెలిసినట్టే. 60 డిగ్రీస్కి తెలుసు, మనకు ఏ రేషియోకైనా 45 డిగ్రీస్కి తెలుసు. సో ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. cot of x plus y, cot of x plus y is equal to cot x cot y minus 1 by cot y plus cot x ఫార్ములా. దాని ప్రకారం cot of x plus y, cot of 60 plus 45, x ప్లేస్లో 60 ఉంది. cot x అంటే cot 60 ఇంటూ cot y, cot y అంటే cot 45, cot x cot y, cot x cot y సూత్రం ప్రకారం మైనస్ 1 cot x cot y, y బదులు 45 ఉంది, x బదులు 60. అదే సూత్రం. దీన్ని x అనుకుంటే 60 డిగ్రీస్ని x, 45 డిగ్రీస్ని y అనుకుంటే ఆ సూత్రం ప్రకారం -1 అంటే సూత్రం పోల్చింది బై cot y ప్లస్ cot x, cot y అంటే 45 డిగ్రీస్ y ప్లస్ cot x అంటే 60 cot x. ఆ సూత్రం ప్రకారం బై cot 60 మనం cot 60 డైరెక్ట్ చెప్పినామా? చెప్పలే. cot 60 డైరెక్ట్ చెప్పాలి, ఖాళీ tan 60 చెప్పినాం. tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √3. దీని నుంచి మనం cot 60 కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు అంటే మనకు ఒక రిలేషన్ ఉంది. cot θ ఈజ్ ఈక్వల్ టు 1 బై tan θ. మనకు cot 60 కావాలి కాబట్టి θ బదులు cot 60 కావాలి కాబట్టి θ బదులు 60 రాసుకో. మనకి cot 60 అవసరం. ఈ రిలేషన్ మనం చెప్పినాం, రెసిప్రోకల్ రిలేషన్, విక్రమ సంబంధం. cot θ ఈజ్ ఈక్వల్ టు 1 బై tan θ, cot θ ఇంటూ tan θ ఈజ్ ఈక్వల్ టు 1, tan θ ఈజ్ ఈక్వల్ టు 1 బై cot θ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై tan θ బదులు ఏం రాసినాం? 60 డిగ్రీస్ రాసినాం. దట్ ఈక్వల్ టు 1 బై tan 60 √3. 1 బై √3 అంటే cot 60 ఏమవుతుంది? 1 బై √3 ఇంటూ cot 45. cot 45 చెప్పాలి, tan 45 నుంచి కనుక్కోవచ్చు. tan 45 ఎంత? 1. tan 45 ఉండదు. ఇది ఈ రిలేషన్ నుంచే. ఇప్పుడు మనకు tan 45 తెలుసు, cot 45 కావాలంటే θ బదులు ఈ రిలేషన్లో 45 రాయి, ఇక్కడ 45 రాయి. నేను ఈయన అడ్జస్ట్ చేసుకున్నాను. 1 బై tan 45 ఎంత? 1 బై 1 అంటే cot 45 1 మైనస్ 1 బై హోల్ డివైడెడ్ బై cot 45 అంటే 1, ఇది చెప్పినాం ఇప్పుడే, ప్లస్ cot 60 అంటే 1 బై √3. ఇక్కడ 1 బై √3 ఇంటూ 1 బై √3నే. డినామినేటర్లో ఏం లేదనుకుంటే సెకండ్ టర్మ్లో 1 అనుకో, 1 ఇంటూ 1 న్యూమరేటర్లో 1 బై √3 ఇంటూ మైనస్ 1 బై 1 ప్లస్ 1 బై √3. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్లో మొదటి భిన్నంలో డినామినేటర్ √3 ఉంది, రెండవ భిన్నంలో 1 ఉంది. √3కి ఇవి విజాతి భిన్నాలు కాబట్టి వీటికి ఎల్సిఎం తీసుకో, 1 వదిలేసుకో. 1 ఉంటే ఏం డినామినేటర్లో నువ్వు పట్టించుకోవాలి, ఇంకా మిగతా నెంబర్స్ తీసుకో.
ఇక్కడ రూట్ త్రీ అనేది దేంతో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది రూట్ త్రీ వన్స్ 1 వదిలిపెట్టుకో రూట్ త్రీని అంటే రూట్ త్రీ ఎల్సిఎం అవుతుంది రూట్ త్రీ ఎల్సిఎం అయితే ఈ ఎల్సిఎంను ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉండే ఈ ఎల్సిఎంను ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎంత ఉంది రూట్ 3 ఉంది ఈ రూట్ 3 చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి డినామినేటర్ చేత ఈ ఎల్సిఎం రూట్ 3తో 1 టైం పోతుంది రూట్ 3 అంటే ఆ కోసెంట్ తెచ్చి న్యూమరేటర్తో మల్టిప్లై చేయి 1 × 1 మొదటి ఫ్రాక్షన్ అయిపోయి మైనస్ నెక్స్ట్ రెండవ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏం లేకపోతే ఏముందనుకుంటా 1 ఉందనుకుంటా ఈ ఎల్సిఎంను ఈ సెకండ్ ఫ్రాక్షన్లో రెండవ భిన్నంలో ఉండే హారం చేత డివైడ్ చేయి హారంలో అవుతుంది 1 రూట్ 3 ఎంత ఎన్ని టైమ్స్ పోతుంది 1 చేత రూట్ 3 టైమ్స్ ఈ కోసెంట్ తెచ్చి ఈ ఫ్రాక్షన్లో ఉండే న్యూమరేటర్ చేత మల్టిప్లై చేయి 1 × రూట్ 3 ఈడ కూడా అంతే రూట్ 3 ఎల్సిఎం వస్తుంది ఈడ ఈ ఫస్ట్ టర్మ్లో ఏం లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు రూట్ 3ని 1తో డివైడ్ చేస్తే రూట్ 3ని 1తో రూట్ 3ని ఈ ఎల్సిఎంను ఈ డినామినేటర్తో మల్టిప్లై చేస్తే రూట్ 3 వస్తుంది కోసెంట్లో అది తీసుకొచ్చి ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే ఇది రూట్ 3 వస్తుంది ఇది రూట్ 3 ప్లస్ ఈ రూట్ 3ని ఈ ఎల్సిఎంను ఈ రెండవ ఫ్రాక్షన్లో ఉండే రూట్ భిన్నం చేత రెండవ ఫ్రాక్షన్లో ఉండే హారంలో ఉండే రెండవ ఫ్రాక్షన్లో హారంలో ఉండే దాని చేత దీన్ని భాగిస్తే ఈ ఎల్సిఎంను 1 వస్తుంది కోసెంట్ అది తీసుకొచ్చి ఈ న్యూమరేటర్తో 1 × 1 ఎల్సిఎం అంటే ఇది ఏమొచ్చా నీకు 1 - √3/√3 ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం చేత ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్తో డివైడ్ చేసేటప్పుడు న్యూమరేటర్లో ఉండే ఫ్రాక్షన్ అట్లే వస్తుంది డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్ తలక్రిందు అవుతుంది అప్పుడు ఈ న్యూమరేటర్లో ఇట్లే రాయిస్తుంది ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్లో ఉండేది ఇట్లే రాయి ఇంకా డినామినేటర్లో ఏముంది అది తలక్రిందు వేస్తుంది ఎందుకంటే √3 ఇది తలక్రిందు √3/√3 + 1 ఇక్కడ √3 క్యాన్సిల్ అవుతుంది ఇంకా ఏం మిగిలా 1 - √3/, ఇది √3 + 1 కదా ఇది సెకండ్ టర్మ్ ముందు రాసుకుంటా ఫస్ట్ టర్మ్ 1 + √3 రాసుకుంటా ఇంకా మనకి √3 పోతే ఇక్కడ 1 - √3 మిగిలా న్యూమరేటర్లో డినామినేటర్ √3 + 1 మిగిలా ఆ √3 + 1నే నేనేం చేసుకుంటున్నా ఈ సెకండ్ టర్మ్ను ఫస్ట్ టర్మ్గా రాసుకుంటున్నా ఫస్ట్ టర్మ్ను సెకండ్ టర్మ్గా రాసుకుంటున్నా తప్పేది రాసుకోవచ్చు ఇంకా ఇప్పుడు దీన్ని రేషనలైజ్ ది డినామినేటర్ అంటే డినామినేటర్లో రూట్లు తొలగించడం రేషనలైజ్ చేయడం అంటే డినామినేటర్లో ఉండే రూట్స్ను తొలగించి ఆ వచ్చే నెంబర్ను రేషనల్ నెంబర్గా p/q రూపంలో రాయగలగడాన్నే రేషనలైజ్ ది డినామినేటర్ అంటారు అంటే ఈ రెండే రూట్లు తొలగించి అకర్ణీయం చేసి దాన్ని అకర్ణీయ సంఖ్యగా మార్చగలిగితే నువ్వు రూపంలో p/q రూపంలో రాయగలిగితే దాన్నే అకర్ణీయ సంఖ్యలు అంటారు p/q రూపంలో ఉండే వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటారు కాబట్టి దాన్ని అకర్ణీయము అంటారు హారాన్ని అకర్ణీయం చేయగా అని రేషనలైజ్ ది డినామినేటర్ హారాన్ని అకర్ణీయం చేయగా తెలుగు మీడియం వాళ్ళు హారాన్ని అకర్ణీయము చేయగా అంటే హారాన్ని అకర్ణీయం చేయడం అంటే దీనికి యొక్క కాంజుగేట్ తీసుకోమంటాడు దీని యొక్క కాంజుగేట్ హారంలో ఏముంది 1 + √3 ఉంది దీని కాంజుగేట్ అంటే గుర్తు మార్చమంటాడు ప్లస్ ఉంటే మైనస్ రాయమంటాడు మైనస్ ఉంటే ప్లస్ రాయమంటాడు దాన్ని డినామినేటర్ యొక్క ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ కాంజుగేట్ సంయుగ్మం ఈ సంయుగ్మం చేత న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేయమంటారు అది రాసుకోండి మల్టిప్లైయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ by
బై 1 మైనస్ రూట్ 3. తెలుగులో లవహారాలను 1 మైనస్ రూట్ 3 చే గుణించిన లవాన్ని హారాన్ని దేని చేత 1 మైనస్ రూట్ 3 చేత. అంటే 1 మైనస్ రూట్ 3 అనేది ఇది డినామినేటర్ యొక్క కాంజుగేట్. ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ యొక్క కాంజుగేట్ సంయుగ్మం. దీని యొక్క సంయుగ్మం ఏ విధంగా వస్తుంది? గుర్తు మార్చమంటాడు. ప్లస్ ఉంటే డినామినేటర్లో మైనస్ రాసుకోమంటాడు, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోమంటాడు. అదే దాని కాంజుగేట్ అంటాడు. దాని ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 మైనస్ రూట్ 3 బై 1 ప్లస్ రూట్ 3. దీన్ని ఏం చేయమంటాడు? న్యూమరేటర్ డినామినేటర్ చేత ఈ 1 మైనస్ రూట్ 3 చేత మల్టిప్లై చేయమంటాడు. ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో చూడండి, 1 మైనస్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. బేసెస్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈడ బేస్ ఏ మైనస్ బినే ఉంది, ఈడ బేస్ ఆధారము ఏ మైనస్ బినే ఉంది, ఈడ ఏ మైనస్ బినే ఉంది. మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది కాబట్టి పవర్స్ను ఈడ పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది కాబట్టి పవర్స్ నాట్ చేయాలి. 1 ప్లస్ 1 2 అంటే 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ చెప్పిన ఇంతకుముందు ప్రాబ్లం అదే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఆ ఫార్ములా ప్రకారం ఏ మైనస్ ఈడ ఏ అంటే 1, బి అంటే రూట్ 3. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 1 ఇంటూ రూట్ 3. ఏ బదులు 1 ఉంది, బి బదులు రూట్ 3 ఉంది బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కు రూట్కు పోతుంది 1 మైనస్ 3. మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 రెండు సార్లు మల్టిప్లై చేయాలి. 1 2 సార్లు మల్టిప్లై చేయమని పవర్ ఏం చెప్తుంది? బేస్ను అన్నిసార్లు మళ్ళీ 2 టైమ్స్ అంటే 1 ఇంటూ 1 ప్లస్ ఈ స్క్వేర్కు రూట్కు పోతే 3 మైనస్ 2 ఇంటూ 1 2 రూట్ 3 బై 1 మైనస్ 3 ఇంతకుముందు చెప్పిన మైనస్ 2 ఎట్లా అయింది? ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది నెంబర్స్. అప్పుడు గుర్తులు వదిలిపెట్టు. ముందు గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 3. దాంతో స్మాలెస్ట్ నెంబర్ తీసి గ్రేటెస్ట్ నెంబర్కు ఏం సైన్ ఉంది? మైనస్ ఉంది. అది దీనికి వచ్చిన అంటే మైనస్ 2. 1 ప్లస్ 3 4 మైనస్ 2 రూట్ 3 బై మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ న్యూమరేటర్ నుంచి ఇది 2 ఇంటూ 2 రాసుకోవచ్చా? 4ను 2 ఇంటూ 2 రాసుకోవచ్చా? 2 2 4 రాసుకోవచ్చు. ఈ టర్మ్లోంచి ఉమ్మడిగా ఏం కనపడుతుంది? ఈడ 2 ఉంది, ఈడ 2 దాన్ని బయటపడి దీన్ని బయట పడేస్తే నేను ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా? 2లో 4లోంచి 2 ఉంటే 2 మైనస్ ఇది 2 బయట పడాలి. ఇంకా ఏం మిగిలా? సెకండ్ టర్మ్లో రూట్ 3 మిగిలా బై మైనస్ 2. ఈ 2 1s are 5. ఇంకా ప్లస్ బై మైనస్ ఏమవుతుంది? మైనస్ 2 మైనస్ రూట్ 3. నెక్స్ట్ cos 15 degrees. Cos 15 degrees అంటే విలువ తెలిసిన 2 కోణాల మొత్తంగా కానీ
డిఫరెన్స్గా కానీ, సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ, మొత్తంగా కానీ భేదంగా వ్యత్యాసంగా కానీ రాయమంటారు. ఏం రాయొచ్చు దీన్ని? కాస్ 15 డిగ్రీస్ను కాస్ 45 డిగ్రీస్ మైనస్ 30గా రాయొచ్చా? దీన్ని ఎక్స్ అనుకో, దీన్ని వై అనుకో. 45 మైనస్ 30 15 అంటే రెండు కోణాల భేదంగా, విలువ తెలిసిన రెండు కోణాల భేదంగా రాసినాం. దానికి కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా వాడతాను. కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, cos of x minus y is equal to cos x cos y plus sin x sin y. So cos of x minus y is equal to ఈ సూత్రం అప్పుడు cos of x minus y is equal to cos x cos y. Cos x అంటే 45 degrees, cos y అంటే 30 degrees plus sin x, x అంటే 45 degrees, sin y అంటే 30 degrees, y అంటే 30 degrees. ఈ ఫార్ములాతో ఇవి బాగా రావాలి మీకు. cos 45 degrees 1/√2, cos 30 √3/2 plus sin 45 1/√2, sin 30 1/2. వాల్యూస్ వేయడమే టేబుల్స్ అవన్నీ గుర్తుండాలి, మీకు నేర్చుకోవాలి. ఫస్ట్ వీడియోస్లో చెప్పి నేర్చుకోమని చెప్పినా మీరు ఏం నేర్చుకున్నారు? రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్ ఉండే వాటిని 1 × √3, √3/√2 × 2, √2 × 2. నేను ఆ 2ను ముందు రాసుకుంటా, 2√2 తర్వాత √2. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా ఈ రెండు ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ ఉండాలి. న్యూమరేటర్ పోతే ఇది నాకు 1/2√2 అది ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్స్ ఆర్ సేమ్ ఇన్ దీస్ టూ ఫ్రాక్షన్. ఇక్కడ 2√2 ఉంది, ఇక్కడ 2√2నే ఉంది. వీటిని డినామినేటర్స్ సేమ్గా ఉంటే ఫ్రాక్షన్స్లలో లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సజాతి భిన్నాలు, ఒకే జాతికి చెందిన భిన్నాలు, ఒకే జాతికి చెందిన భిన్నాలను కలపడం కానీ తీసేయడం కానీ సులభం. డినామినేటర్ ఒకటే రాసుకోమంటాడు అన్నిటికి కలిపి. న్యూమరేటర్లో యాడిషన్ ఉంటాయి, యాడిషన్ చేయమంటాడు. డినామినేటర్ √3 + 1 అయితే ఇలా దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లం చెప్పినా కూడా ఇంకా √2తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ను డినామినేటర్ను, ఇక్కడ 2 టర్మ్స్ సమ్గా లేదు కాబట్టి రెండు పదాలు ఉండేది. దీనికి √2తో మల్టిప్లై చేస్తే దీని రేషనలైజ్ అవుతుంది డినామినేటరు, కానీ అవసరం లేదులేండి, వీడి వరకు వదిలేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం sin 15 degrees. ఎన్నోది ఇది? 12. sin 15 degrees, sin 15 degrees అంతే. దీన్ని కూడా విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా కానీ భేదంగా కానీ సైన్ ఆఫ్, సో రెండు కోణాల భేదంగా రాసుకోవచ్చు. 45 - 30, 45లో 30 పోతే 15 వస్తుంది. అడ్జస్ట్మెంట్ సరి రాసుకోగలిగిన. ఇది సైన్ ఎక్స్ అనుకోని, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, sin of x minus y is equal to sin x cos y minus cos x sin y. దాని ప్రకారం sin of x minus y is equal to sin x బదులు 45 degrees in cos y 30 degrees minus cos x, cos ఇది cos x, x అంటే 45 degrees, నెక్స్ట్ cos x sin y అంటే 30 degrees. ఈ సూత్రం ప్రకారం sin x ఫస్ట్, sin x అంటే sin 45, sin x cos y, cos y అంటే 30 degrees మైనస్ cos x అంటే 45, నెక్స్ట్ sin y అంటే 30 degrees. ఆ సూత్రం ప్రకారం x బదులు, ఈ సూత్రంలో x బదులు 45 degrees రాసినాం, y బదులు 30 degrees రాసినాం. x బదులు 45, y బదులు 30 ఇది రాస్తే ఇది వస్తాయి. ఈ సూత్రంలో x బదులు 45 degrees, y బదులు 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. అర్థమైంది? ఆ సూత్రం అప్లై చేసినాం. నెక్స్ట్ sin 45 1/√2 into cos 30 √3/2 minus cos 45 1/√2 sin 30 1/2.
సో రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్లో ఉండే వాటి న్యూమరేటర్లో డినామినేటర్ 1 ఇంటూ √3 బై √2 ఇంటూ 2 అంటే 2 √2 ఇంటూ 2 వస్తుంది. ఆ 2ను ముందు రాసుకుంటున్నా 2√2గా రాసుకుంటాం. మైనస్ ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఉండేవాటి న్యూమరేటర్లో, ఈ రెండు ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఉండేవాటి డినామినేటర్లో వచ్చు. 1 ఇంటూ 1 బై 2√2. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్, ఇంతకుముందు లెక్క మాత్రం ఇది కూడా. అంటే డినామినేటర్ సేమ్ కాబట్టి ఒకటే డినామినేటర్ రాసుకో. ఈ ఫ్రాక్షన్స్కు సేమ్ డినామినేటర్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, సజాతి భిన్నాలు అంటాం. ఒకే డినామినేటర్ రాసుకో. డినామినేటర్ రాసుకుంటే న్యూమరేటర్లో అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే √3 మైనస్ అంతే. దేర్ ఫోర్ అని sin 15 degrees is equal to √3 minus 1 by 2 root. Okay, next class మిగతా ప్రాబ్లమ్స్ చేస్తాం.